హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను బాలయ్య గారి రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్ యొక్క సెకండ్ డే కలెక్షన్స్ ప్లస్ 2 days వరకు మూవీ అనేది ఎంత కలెక్ట్ చేసింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఇంకెంత మిగిలింది బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడానికి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. ఇక ముందుగా వచ్చేస్తే ఈ వీడియోలో సెకండ్ డే 8 to 9 crores వరకు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కలెక్ట్ చేస్తాను అనుకుంటే ఈజీగా 9.61 crores కలెక్ట్ చేసిందండి. ఇక ఓవరాల్గా కలెక్షన్స్ చూసుకుంటే 11.43 వరకు నెట్ కలెక్షన్స్ ప్లస్ 19.50 వరకు గ్రాస్ కలెక్షన్ అనేది సెకండ్ డే మూవీ కలెక్ట్ చేసిందండి. ఇక ఓవరాల్గా 2 days వరకు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో 35.33 వరకు నెట్ అండి, 52.25 వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్లస్ కర్ణాటక ప్లస్ ఓవర్సీస్లో కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 2.25 వరకు నెట్ కలెక్షన్స్ వచ్చినాయండి, 2.55 వరకు నెట్ కలెక్షన్స్. ఇక ప్లస్ మనకి ఓవర్సీస్లో 6.40 వరకు ఈ మూవీ అనేది కలెక్ట్ చేసిందండి. ఇక 2 days వరకు ఓవరాల్గా చూసుకుంటే 44.28 వరకు నెట్, ఇక 71.63 వరకు గ్రాస్ అనేది ఈ మూవీ కలెక్ట్ చేసిందండి. 82 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిందండి ఈ మూవీ. ఇక 44.28 crores కలెక్ట్ చేసింది. 54 to 55% వరకు ఈ మూవీ అనేది రికవరీ చేసిందండి 2 daysలో. ఇక నెక్స్ట్ ఇక లెఫ్ట్ అవుట్ 37.78 crores వరకు ఇంకా మూవీ అనేది కలెక్ట్ చేస్తే బాక్స్ ఆఫీస్లో క్లీన్ హిట్గా ఈ సినిమా అనేది నిలుస్తుందండి. ఇక ప్లస్ సంక్రాంతి ప్లస్ కనుమ ప్లస్ స్కూలు కాలేజ్ హాలిడేస్ ఉన్నాయి కదండి, 2-3 days వరకు. ఈ 2-3 days వరకు మ్యాక్సిమం రికవరీ చేసింది అనుకో, లాంగ్ రన్ వరకు వెళ్తే ఈ మూవీ అనేది ఈజీగా 82 crores క్రాస్ చేసి క్లీన్ హిట్కి వెళ్తుంది. ఇక ఎక్స్పెక్టేషన్ మించితే ఈ మూవీ అనేది 100 crores వరకు ఈజీగా వెళ్ళొచ్చండి. చూద్దాం ఇక మూవీ అనేది ఎంత తీసుకొస్తుందా అని చెప్పి. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మూవీ అనేది సూపర్ హిట్ టాక్లోనే నడుస్తుందండి. కలెక్షన్స్ బట్టి ఇక చేంజ్ అవ్వచ్చు. ఇక దట్స్ ఇట్ అండి. ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను సంక్రాంతికి వస్తున్నాం అనేది ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది ఎట్లా వచ్చింది, ది బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అని చెప్పి నేను ఈవినింగ్ లోపల ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను అండి. దట్స్ ఇట్ అండి ఇప్పటికి.